హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అక్క బావాళ్ళ గృహప్రవేశం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రోజు ముందు వీడియో. గృహప్రవేశం అంటేనే ఎంతో హడావిడిగా ఉంటుంది కదా. ఇక్కడ మా వాళ్ళంతా కలిసి ముందు రోజు అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తున్నారు, మసాలాలు వాడుతున్నారు, ఇంకా బియ్యం జరిగే వాళ్ళు బియ్యం జరుగుతున్నారు. అన్నీ ముందు రెడీ పెట్టుకుంటేనే నెక్స్ట్ డే కొంచెం ఆగమాగం అవ్వకుండా ఉంటుందని అన్నీ వేసుకుంటున్నారు. ఇంకా అన్ని పనులు అయినాక అందరం తిన్నాము. తినేసాక పిల్లలందరూ కలిసి మెహందీ పెట్టుకుంటున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. గృహప్రవేశం అనగానే బ్రహ్మముహూర్తంలోనే కూరాడుకుండను పెట్టుకుంటారు. మన తెలంగాణలో గృహప్రవేశం అంటేనే తప్పకుండా కూరాడు ఉంటుంది. ఇంకా మా వాళ్ళందరూ కలిసి ఇవన్నీ వేస్తుండగా మా అక్క బావాళ్ళు అయితే మేనమామకి బట్టలు పెడుతున్నారు. మేనమామ తోడుగుంజను కొట్టుకురావడం ఉంటుంది. బొమ్మల పెళ్ళి చేస్తున్నారు కాబట్టి పెళ్ళికి మేనమామ తోడుగుంజ తీసుకురావడం ఉంటుంది. అందుకని అయితే బట్టలు పెడుతున్నారు. ఈ తోడుగుంజ తీసుకొచ్చిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి దానికి కంకణం కట్టి అక్షింతలు అయితే వేసి తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇలా తోడుగుంజను తీసుకొచ్చి ఇలా పెడతారు. అసలు కూరాడు అంటే ఏంటి, కూరాడుని ఎందుకు పెడతారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. కూరాడు అంటే కుండను తీసుకొచ్చి కుండకి సున్నం రాసి పసుపు కుంకుమ పెట్టి పూలు కూడా పెట్టి పూజిస్తారు. ఈ కూరాడు కుండను ఇంటి ఆడబిడ్డలు మాత్రమే మొదటగా పెడతారు. ఈ కుండను సాక్షాత్తుగా లక్ష్మీదేవిగా కూడా భావిస్తారు. ఈ కూరాడునే ఇంటి ఆడబిడ్డగా కూడా భావిస్తారు. తెలంగాణలో ప్రతి ఇంట్లో కూరాడు ఖచ్చితంగా ఉంటుంది. గృహప్రవేశం అంటే ఖచ్చితంగా కూరాడు కుండ ఉంటుంది. ఫస్ట్ ఇల్లు కట్టుకొని మొదటగా కూరాడు పెట్టుకునేటప్పుడు అయితే 5 కుండలు తీసుకొచ్చి ఒకదాన్ని కూరాడుగాను ఇంకొకదాన్ని నీరాడుగాను పెడతారు. నీరాడు అంటే కుండ నిండా నీళ్లు పోసి నింపుతారు. నెక్స్ట్ ఇంకో 3 ఇంట్లో అయితే ఒక దాంట్లో అయితే పసుపు, ఇంకో దాంట్లో అయితే పప్పు బెల్లం, ఇంకో దాంట్లో చింతపండు అయితే నిండా నింపుతారు. ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఈ వీడియోలో అయితే కూరాడకుండా పెట్టేది ఇంకా పాలు వంగిచ్చే వీడియో కూడా ఉంటుంది. ఇంకా మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి అయితే మళ్ళీ పెళ్లి చేసిరు, ఆ వీడియో కూడా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి.
అక్షంతలు తీసుకోవాలి. అది కాదు వేరే కలిసి అందరికి పెట్టండి. శ్రీమాన్ నారాయణ బ్రహ్మణ విష్ణురూపాణం సీతారామచంద్ర దేవతాభ్యో నమః. సావధాన అన్నప్పుడు మీరు అక్షంతలు వేయాలి. సాక్షాత్ కరుణనిధి కరుణాయమాత్రం కౌసల్య గర్భాసభూత జనకస్య సాదరే శ్రీమదే రఘునాయక జనకస్య మంగళం. కళ్యాణం కమనీయ విగ్రహం కాంచనాంభూతం విశ్వం లోక కళ్యాణార్థం వాస్తుం పురుష నిదానాం నూతన గృహాదితానాం లక్ష్మీ స్వరూప కళ్యాణం సావధానం. పక్కకు రండి. అప్పు అది నాన్న దగ్గర కూర్చోండి. పెళ్ళప్పుడు మీ ఇద్దరు విలువలే మీ అమ్మ నాన్న. పెళ్ళప్పుడు మీ ఇద్దరు విలువలే మీ అమ్మ నాన్న. బ్రహ్మణే దేవతాభ్యో నమః. శ్రీమాన్ విష్ణుస్వరూపాయ బ్రహ్మణే దేవతాభ్యో నమస్తు. అనంతదేవానాం గరుడ విష్ణుశ్రేణాజితానాం సుమాద్య బ్రహ్మణే దేవతాభ్యో నమస్తు. శోభనయేన వ్యవహారిక చాంద్రమాణేన క్రోధినామ సంవత్సరే మాఘమాసే ఉత్తరాయణ హంసత్వేన స్వస్తిశ్రీ సహస్ర చతుర్భుజాయ ఇంద్రాయ నిరుతవర్ణాయ వాయు కుబేరాదికాన ఈశాన్యాది దేవతానాం స్వస్తి దేవతాభ్యో నమస్తు. అదః విష్ణురూపాయ దేవానభ్యో నమస్తు. బ్రహ్మణ నారద విశ్వామిత్రాణం అత్రి వాల్మీకి గౌతమి భృంగీర సుధీర్ విశ్వార్ణ సీతా అరుంధతి అహల్య ద్రౌపది సూర్య ఇత్యాదికానాం పవిత్రాణం గంగా నర్మదా తుంగభద్రా కృష్ణవాహిని గోదావరి భాగీరథి మహానదీనాం హిమావృద్ధాదికానాం సదా లగ్న సంరక్షితం దేవేనభ్యో నమః. అస్తమస్తు. శ్రీమాన్ విష్ణు స్వరూపేణ దేవేనభ్యో నమః. బ్రహ్మణ నిరుతో వరుణ వాయువ కుబేర ఈశన్య అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. అతల వితల సుతల రసాతల సింహాతల భూలోక భూలోక సులోక మాలోక సత్యలోకాదికానాం సర్వలోకాదికానాం స్వస్తి బ్రహ్మేణ స్థానేన ఓం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. చెప్పులు వేస్తే హెచ్చారికంతా కొట్టురా. ఏం లేదు గిట్టిగా కొట్రా.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.